నీకు సంబంధం చూశాను రా, 4 పిల్లల తల్లి. నాకా? అదిగో దుర్బాబు వచ్చాడు. దొరబాబు నీకు ఫస్ట్ క్లాస్ సంబంధం చూశాను. నువ్వేం చూడాల్సిన అవసరం లేదు, నేనే చూసుకున్నాను. మరి నేనేం చూసేది? నీకు నువ్వు చూసుకో. దొరబాబు, అమృత జాతకం చూశాను, నీకు ఆ పిల్లకి చక్కగా సరిపోయింది. నిజమా? ఆయన మీద మనసు లేదంటే నమ్ముతావా? షటా, పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. అతనితో ఏమీ లేకపోతే ఇంత ఖర్చు పెట్టి చదివిస్తాడా? ఆపండి, ఇంకోసారి ఇలా మాట్లాడితే మీతోనే మాట్లాడను. అవును బామ్మ, అమృత నన్ను ఎంతగానో ప్రేమిస్తోంది. ఇంతకాలం ప్రేమంటే ఏమిటో తెలియదు నాకు. ప్రేమకి ఎంత బలం ఉంటుందో, ప్రేమించే మనిషికి ఎంత ధైర్యం ఉంటుందో ఈ రోజే కళ్ళారా చూశాను. అంతమంది అమ్మాయిల మధ్య కన్న తండ్రి ముందే నేనే తన ప్రాణమని, నేనే సర్వస్వం అని తెగించి చెప్పింది బామ్మ. అయితే వెంటనే సీతమ్మతో మాట్లాడి మీ పెళ్లి జరిపించేస్తాను. కలలో కూడా ఆయనకి నాకు పెళ్లి గిల్లేని మాట్లాడకండి, నేను చాలా హర్ట్ అవుతాను. అసలు దొరబాబుకు నీకు ఉన్న బంధం ఏంటి? దేవుడికి భక్తురాలికి ఉన్న అనుబంధం. ఆయన నాకు చదువు భిక్ష పెట్టిన దేవుడు. దేవుడిని ఎవరైనా పూజిస్తారు కానీ ప్రేమిస్తారా? 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 పెళ్లి మాత్రం ఇప్పుడు కాదు, మరి ఎప్పుడు? 5 ఏళ్ళు ఆగాలి. అమృత డాక్టర్ అయ్యి ఈ ఊరొచ్చాక తనకొక హాస్పిటల్ కట్టించి ఆ హాస్పిటల్లో తన డాక్టర్ గా పనిచేయడం మొదలు పెట్టాక అప్పుడు పెళ్లి చేసుకుంటారు. దేవుడిని ఎవరైనా పూజిస్తారు కానీ ప్రేమిస్తారా? ప్రేమిస్తారా? 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 దేవుడిని